హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో క్రోషే చూద్దామండి. చాలా సింపుల్ ప్యాటర్న్ది. వరకు నిట్టింగ్ తెలుసు, నానం చేస్తూ ఉండేవారు. మాకింట్లో చాలా వరకు అందరికీ స్వెటర్స్ కానీ మఫ్లర్స్ కానీ అన్నీ తన చేత్తో తాను ఇలా అల్లుతూ చేస్తూ ఉండేది. ఇలా 2 నీడిల్స్ యూజ్ చేసి ఏదైనా సరే నిట్టింగ్ కానివ్వండి, కుకింగ్ కానివ్వండి, లేదా క్రోషే అయినా సరే మన చేతులతో మనం మన ఇంట్లో వాళ్ళకి చేసి ఇవ్వటం అనేది మంచి ఫీల్ ఉంటుంది కదా. ఇక్కడైతే ఈ క్రోషేకి ఇలాగా హుక్ యూజ్ చేస్తామండి. డిఫరెంట్ సైజ్ ఉంటుంది. మనం యూజ్ చేసే యాన్ బట్టి ఆ సైజ్ హుక్ని యూజ్ చేస్తాము. ఇవాల్టి వీడియోలో ఇలా మినీ వాటర్ మిలన్ స్లైస్ని చూద్దామండి. చాలా సింపుల్ చేయటానికి. దీనికి మనకు కావాల్సింది యాన్. నేనైతే ఇక్కడ పోష్ యాన్ యూస్ చేస్తున్నాను. సిజర్స్ అండ్ నెక్స్ట్ ఈ హుక్ వచ్చేసి 4.25 mm. అలానే మనకి లోపల ఫిల్ చేసుకోవడానికి పాలిఫిల్ ఉంటుంది కదా, దీని లోపల స్టఫ్ కోసం. సో వీడియోని స్టార్ట్ చేసేద్దామా. సో ఫస్ట్ యాన్ వచ్చేసి మనం ఈ విధంగా పెట్టుకొని దీని జనరల్గా మ్యాజిక్ రింగ్ అని రిఫర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఈ కింద నుంచి మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. మ్యాజిక్ రింగ్. ఇప్పుడు ఈ ఫస్ట్ దీంట్లో మనం రౌండ్ 1 వచ్చేసి 8 సింగిల్ క్రోషే చేస్తామన్నమాట. ఒక్కొక్క సింగిల్ క్రోషే చెప్తాను. ఈ రింగ్లో నుంచి ఈ విధంగా తీసుకొని ఇలా, ఇది చైన్ 1. అలానే 8 టైమ్స్. ఇప్పుడు సెకండ్ సైడ్ 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే లాస్ట్ నుంచి ఇదిగోండి 1 2 3 4 5 6 7 8. లాస్ట్ స్టార్టింగ్ మనం మ్యాజిక్ సర్కిల్ చేసాం కదా, అది ఇది. సో మిగతాది ఇదిగోండి 1 2 3 4 5 6 7 8. సో ఒకసారి ఇలా చేసేసాక ఇప్పుడు ఈ టైల్ ఉంది కదా, ఇలా పెట్టుకొని ఈ టైల్ని కాస్త ఇలా లాగితే మార్కర్స్ ఉంటాయి మనకి. మార్కర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చండి. కావాలంటే ఏ రౌండ్లోని ఎన్ని అయ్యాయి అనేసి అని మనకి ఐడెంటిఫికేషన్ కోసం మార్కర్స్ని ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ది కంటిన్యూ చేయొచ్చు. ఇక్కడైతే నేను మార్కర్స్ ఏమి యూజ్ చేయటం లేదు. వరకు రౌండ్ 1 చేసాం కదా, ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ చేద్దాం. అంతా రౌండ్ 1. ఇప్పుడు రౌండ్ 2 స్టార్ట్ చేస్తాం. రౌండ్ 2 వచ్చేసి ఈ ఫస్ట్ ఉంది కదా, ఈ ఫస్ట్ దాంట్లో 2 టైమ్స్ సింగిల్ క్రోషే చేయాలి. అంటే 1, మళ్ళీ సేమ్ అదే దాంట్లో ఇంకొకసారి 2. యాక్చువల్గా రౌండ్ 1లో మనం 8 సింగిల్ క్రోషే చేసాం కదా, ఇప్పుడు ఆ 8 వాటిలో ఒక్కొక్క దాంట్లో 2 టైమ్స్ చేస్తాము. అంటే టోటల్గా రౌండ్ 2 అయ్యేసరికి మనకి 16 వస్తాయి. ఈ రౌండ్ 2లో సెకండ్ దాంట్లో మళ్ళీ 2 టైమ్స్ 1
2. ఇది థర్డ్ దాంట్లో మళ్ళీ 2 టైమ్స్ 1 2. ఫోర్త్ దాంట్లో మళ్ళీ 2 టైమ్స్ 1 2. ఫిఫ్త్ దాంట్లో మళ్ళీ 2 టైమ్స్ 1 2. సిక్స్త్ది ఇంక్రీజ్ చేస్తున్నాం కదా మనం రౌండ్ 2లో, అంటే ప్రతి సింగిల్ దీంట్లో 2 టైమ్స్ చేయాలి. 1 2. రౌండ్ 1లో 7th, రౌండ్ 1లో 8th. ఈ రెండిట్లో కూడా 2 సార్లు 1 2 1 2. సో రౌండ్ 2 కంప్లీట్ అయ్యేసరికి మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ ఇది రౌండ్ 1, రౌండ్ 2. ఇప్పుడు రౌండ్ 3 స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు రౌండ్ 2 కంప్లీట్ అయిపోయింది కదా. రౌండ్ 2 కంప్లీట్ అయ్యేసరికి మనకి స్టార్టింగ్ రౌండ్ 1లో 8 ఉన్నాయి. ఈ 8 ఒక్కొక్క దాంట్లో మళ్ళీ ఇంక్రీజ్ చేసాం కదా, అంటే 2 టైమ్స్ చేసాం కదా. సో రౌండ్ 2 వచ్చేసి 16 ఉంటాయి. మీరు కౌంట్ చేస్తే కనుక 16 వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ఓకేనా, 16. ఇప్పుడు రౌండ్ 3 స్టార్ట్ చేస్తాం. రౌండ్ 3 వచ్చేసి ఒక సింగిల్ క్రోషే ఒకటే చేస్తాము. లో సెకండ్ దాంట్లో ఇంక్రీజ్ అంటే 2 టైమ్స్ చేస్తాం. ఒక దాంట్లో ఒకటి, ఇంకొక దాంట్లో 2. మళ్ళీ సింగిల్ క్రోషే ఇంక్రీజ్, సింగిల్ క్రోషే ఇంక్రీజ్. ఇలా చేయటం వల్ల రౌండ్ 3 అయ్యేసరికి మనకి 24 ఉంటాయి. ఇలా ఒకసారి సింగిల్ క్రోషే, ఒకసారి ఇంక్రీజ్, ఇలా టోటల్ 8 టైమ్స్ చేస్తాం ఇందులో రౌండ్ 3లో. ఇక్కడ ఇంక్రీజ్, మళ్ళీ సింగిల్, ఇంక్రీజ్ అంటే మళ్ళీ సేమ్ అదే దాంట్లో ఇంకొకసారి సింగిల్, ఇంక్రీజ్, సింగిల్, ఇంక్రీజ్, సింగిల్, ఇంక్రీజ్, సింగిల్, ఇంక్రీజ్, సింగిల్, ఇంక్రీజ్, సింగిల్, ఇంక్రీజ్. ఇప్పుడు రౌండ్ 3 కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇవ్వండి రౌండ్ 1 2 3. సో రౌండ్ 3 కంప్లీట్ అయ్యేసరికి మనకి 24 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. ఓకే, 24. ఇప్పుడు వైట్ కలర్కి చేంజ్ చేసుకుందాము. ఇక్కడ వరకు ఈ రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ 6 కనెక్ట్ చేస్తాము.
సో వైట్ కలర్ యాన్కి చేంజ్ చేసుకునే ముందు ఇది లాస్ట్ స్టిచ్ కదా, జనరల్గా చేంజ్ చేసే లాస్ట్ స్టిచ్ది ఈ విధంగా తీసేసి లాస్ట్ స్టిచ్ థర్డ్ రోలో లాస్ట్ స్టిచ్ అది. సో ఇప్పుడు యాన్ని ఓకే, ఇప్పుడు నుంచి రౌండ్ 4 వచ్చేసి 2 సింగిల్ క్రోషే ఒక ఇంక్రీజ్, అంటే ఇది సింగిల్ ఇది సింగిల్, నెక్స్ట్ది ఇందులో ఇంక్రీజ్ అంటే 2 టైమ్స్ చేయాలి ఇందులో. అలా ఇది ఇక్కడ కావాలి అంటే ఓకే. ఇప్పుడు 2 సింగిల్ క్రోషే అండ్ 1 ఇంక్రీజ్, అంటే 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే, ఇప్పుడు ఇంక్రీజ్ సేమ్ దీంట్లోనే 2 టైమ్స్ చేస్తాం. ఇలా 2 సింగిల్ క్రోషే ఒక ఇంక్రీజ్, ఇలాగా 8 టైమ్స్ చేయాలి కంప్లీట్గా రో 4లో. సెకండ్ టైం ఆ సేమ్ 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్, 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. ఇలా టోటల్ 8 టైమ్స్ చేయాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ 3 టైమ్స్ చేసాం కదా, ఇంకొక 5 టైమ్స్. 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్, 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. మళ్ళీ సేమ్ ఇదే దాంట్లో ఇంకొకసారి 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్, 1 సింగిల్ క్రోషే. ఇలా 7th టైం అండి ఇప్పుడు చేయటం. 2 సింగిల్ క్రోషే, ఇది ఇంక్రీజ్. ఇప్పుడు లాస్ట్ ఇంకా 8th టైం రో 4లో 8th టైం సేమ్ 1 సింగిల్ క్రోషే 2 సింగిల్ క్రోషే ఇంక్రీజ్. ఇక్కడ ఒకసారి ఇంక్రీజ్, నెక్స్ట్ టైం ఇంక్రీజ్. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ సేమ్ వైట్ తీయకుండా ఇప్పుడు నెక్స్ట్ కలర్ చేంజ్ చేసుకుందాం రో 5కి. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కలర్కి ఇక్కడ యాన్ కట్ చేసి చిన్న నాట్ వేసేసుకుందాం. ఇప్పుడు రో 5 వచ్చేసి మనం 3 సింగిల్ క్రోషే ఒక ఇంక్రీజ్, 3 టైమ్స్ సింగిల్ క్రోషే చేసి 4th దాంట్లో ఇంక్రీజ్ 2 టైమ్స్ చేయాలి. మళ్ళీ 3 టైమ్స్ సింగిల్ క్రోషే చేసి మళ్ళీ 4thలో ఇంక్రీజ్ చేయాలి. ఇలాగా 8 టైమ్స్ చేస్తాం. 3 సింగిల్ క్రోషేస్ అండ్ 1 ఇంక్రీజ్. సో ఇప్పుడు ఇక్కడ ఈ రౌండ్ 5 అంతా 3 సింగిల్ క్రోషే అలానే ఒక ఇంక్రీజ్. ఈ విధంగా మనం ఒక 8 టైమ్స్ చేస్తామండి. అంటే ఒక 3 టైమ్స్ సింగిల్ క్రోషే అలానే ఒకసారి ఇంక్రీజ్. ఇలా కంప్లీట్గా రౌండ్ 5 కంప్లీట్ అయ్యేసరికి టోటల్గా మనకి 40 వస్తాయి.
ఇక్కడ నేను స్టార్టింగ్ 4 రౌండ్స్ చాలా స్లోగా తీసానండి. బిగినర్ పర్స్పెక్టివ్లో ఒక 5th రౌండ్ మాత్రం కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్లోని క్యాప్చర్ చేశాను. మీకు క్రోషే మీద ఆల్రెడీ ఐడియా ఉండి ఈ ప్యాటర్న్ కోసం మాత్రమే చెక్ చేసినట్లుగానే అయితే జస్ట్ సెట్టింగ్స్లోని స్పీడ్ మోడ్ కాస్త చేంజ్ చేసుకొని చెక్ చేసుకోండి. టోటల్ ఇలాగా ఇప్పుడు 7 టైమ్స్ కంప్లీట్ అయిపోయిందండి. ఇది లాస్ట్ ఫైనల్ అంటే రో 5లో 8th టైం మనం 3 సింగిల్ క్రోషే ఒక ఇంక్రీజ్ చేస్తాం. ఇక లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు 3 సింగిల్ క్రోషే 1 2 3 4 4th దాంట్లో ఇంక్రీజ్ కదా. సో ఇంకొకసారి. సో ఇప్పుడు ఈ రౌండ్ 5 అయ్యేసరికి మనకి 40 ఉంటాయి ఇవి కౌంట్ చేస్తే కనుక. సో ఇక్కడ ఇలా హాఫ్కి ఓకే, ఒకటి ఇటువైపు ఒకటి ఇలా కనెక్టింగ్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకసారి ఇలా ఫోల్డ్ చేశాక కావాలి అంటే నార్మల్ నీడిల్తో కూడా 2 వైపులు ఉన్న ఎడ్జ్ని కలుపుతూ సూ చేయొచ్చు. లేదు అంటే ఇలాగా క్రోషే చేస్తూ కూడా ఈ హుక్ని యూజ్ చేసి కూడా చేసేయచ్చు. ఇక్కడైతే నేను ఈ హుక్తోనే 2 వైపులు ఉన్న ఎడ్జెస్ని ఈ విధంగా చేస్తున్నానండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇప్పుడు మనం ఫోల్డ్ చేసాం కదా, ఫోల్డ్ చేశాక ఇటువైపు ఉన్న స్టిచ్కి అటువైపు ఉన్న స్టిచ్కి రెండిటి మధ్యన మనం ఇలాగా హుక్ని పెట్టి అప్పుడు యాన్ని ఇలా తీసుకొచ్చి ఇప్పుడు క్రోషే చేస్తున్నాం. ఈ విధంగానే కంప్లీట్ ఎడ్జెస్ అన్నీ కూడా ఇలా 2 వైపులా ఇలా కలుపుతూ క్రోషే చేయాలి. ఒకసారి హాఫ్ వర్క్ ఇలాగా క్రోషే చేసేస్తాం కదండి, అప్పుడు మనం లోపల పాలిఫిల్ అనేది స్టఫ్ చేసేసి అప్పుడు మిగతా పార్ట్ని కూడా క్రోషే చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. చాలా బేస్ ప్యాటర్న్ అండి. క్రోషే నేర్చుకుందాం అనే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో జస్ట్ మ్యాజిక్ రింగ్ చేయటం, తర్వాత సింగిల్ క్రోషే చేయటం, అలానే ఇంక్రీజ్ ఎలా చేయాలి, ఈ 3 బేస్ చేసుకొని ఇలా వాటర్ మిలన్ది ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఉంటుంది. క్రోషేలో మనకి కొన్ని టర్మ్స్ ఉంటాయి. అంటే మ్యాజిక్ రింగ్ అని, తర్వాత సింగిల్ క్రోషే అని, ఇంక్రీజ్, డిక్రీజ్, అలానే హాఫ్ డబల్ క్రోషే, స్లిప్ స్టిచ్, ఇలా కొన్ని టర్మ్స్ ఉంటాయన్నమాట. ఇవి కానీ మనం నేర్చుకొని ఎలా చేయాలి అనేది తెలుసుకున్నామంటే ఏ ప్యాటర్న్ అయినా సరే జస్ట్ చూస్ చేసేయచ్చు. ఇలా ఇప్పుడు హాఫ్ వర్క్ ఇలా కనెక్ట్ చేసేస్తాం కదండి, ఇప్పుడు మనం లోపల స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇలా పాలిఫిల్ తీసుకొని దీని లోపల స్టఫ్ చేసేసుకుందాం. ఒకసారి స్టఫ్ చేసేసుకున్నాక ఇప్పుడు మిగతావి కూడా ఇలాగా కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలాగా మనం ఎండింగ్కి వచ్చేస్తాం కదండి, ఇప్పుడు కొద్దిపాటి యాన్ నుంచి ఇలాగా సిజర్స్తో కట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లిప్ స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు మిగిలిపోయింది కదా ఎక్స్ట్రా యాన్, ఇక్కడ దీన్ని కనిపించుకుంటా ఇలా హుక్తోని చూపిస్తున్న విధంగా లోపలికి పెట్టేసుకోవచ్చు. అంటే ఈ విధంగా చేయటం వల్ల బయటకేం కనిపించదండి, ఎక్స్ట్రా మిగిలిపోయిన యాన్ది లోపలికి మనం ఈ విధంగా పుష్ చేసేయచ్చు. అదేనండి, చాలా సింపుల్గా ఈ వాటర్ మిలన్ స్లైస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు కావాలి అని అంటే ఈ వాటర్ మిలన్కి సీడ్స్ లాగా పెట్టడానికి బ్లాక్ కలర్ యాన్తో అక్కడక్కడ సూ చేసుకోవచ్చు కూడా. ఈ విధంగా క్రోషేతోని చేసేవి చాలా మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మీరు ఈ ప్యాటర్న్ కానీ ట్రై చేస్తే తప్పకుండా మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.